నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చెప్పిన మాటకు కట్టుబడి 5 రోజుల ముందే ఒకే సమయానికి 339 చోట్ల ప్రజల సాక్షిగా 675 మంది పార్టీ నాయకుల కార్యకర్తల చేత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర తదితర నేతలు పాల్గొన్నారు. 339 అభివృద్ధి పనులు ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. ఈనాడు 339 అభివృద్ధి పనులు ప్రజల సాక్షిగా రేపు ఉదయం 9 గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఈ 339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత్ యుద్ధ వీరులకి అంకితం ఇస్తూ ఉన్నాం. రేపు ఉదయం 9 గంటలకి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ యొక్క ప్రారంభోత్సవంలో వేలాది మంది ప్రజల సమక్షంలో పాల్గొంటాం. అదే సమయానికి 9 గంటలకి 339 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల సాక్షిగా చేస్తారని చెప్పిన మాట ఇస్తుంది. ఆపరేషన్ సింధూర్ యుద్ధ వీరులకి ఈ యొక్క 339 అభివృద్ధి పనులు అంకితం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 231 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని సాగుతూ ఉన్నాయి. ఒకే రోజు 339 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేసే అద్భుత అవకాశం నాకు కల్పించిన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, నాకు ఓటేసి 3వ గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, అన్నిటికీ మించి నా కోసం కష్టం చేసిన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి